పర్వనిక డీటెయిల్ చూస్తే పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పార్టీ బలోపేతానికి కృషి చేసి రాబోయే ఎన్నికలో పార్టీని గెలిపించుకోవాలన్నారు. వైసీపీ ప్రణాళికబద్ధంగా ప్రజల్లోకి వెళ్తుందన్నారు. నంద్యాల వైసీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఉమ్మడి కర్నూలు జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులుగా షేక్ అమీర్తో పాటు పలువురు నేతలు ప్రమాణ స్వీకారం చేశారు. జనరల్ సెక్రటరీగా జిల్లా కార్యదర్శిగా పార్టీ అధ్యక్షతన సన్మానంగా పనిచేస్తామని పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి పనిచేస్తానని పార్టీ అభ్యున్నతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు హోదాగా నన్ను నియమించిన నా పేరు దాల్మిల్ అమీర్. పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో క్రమశిక్షణతో పార్టీ నిర్మాణాలు బాధ్యతను నిజాయితీతో చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా నిర్వహిస్తూ బలపడల్లా, కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపల్లా. అదేవిధంగా పార్టీలో ఈరోజు పదవీ ప్రమాణ స్వీకారం చేసిన నాయకులందరూ కూడా వివిధ హోదాలలో వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వారందరికీ కూడా సముచిత స్థానం పార్టీలో కల్పించాము. మరి వాళ్ళ బాధ్యతలు కూడా అదేవిధంగా చెప్పాము. తప్పకుండా మీరు పార్టీ బాగా బలపడేదానికి కృషి చేయాలా. జగన్మోహన్ రెడ్డి గారిని రాబోయే ఎన్నికల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మనం అందరూ కూడా పట్టుదలగా పనిచేసి గెలిపించాలా. ఇవన్నీ కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా మా పార్టీ మాజీ శాసనసభ్యులు కానీ లేదా పార్టీ ప్రపోజ్ చేసిన ఇన్ఛార్జీలు కానీ వారందరినీ కూడా శాసనసభ్యులుగా మనం తిరిగి గెలిపించుకోవాలా. అదేవిధంగా పార్లమెంట్ సభ్యులందరినీ కూడా ప్రతి జిల్లాకు ఒక పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, 25 మందిని కూడా గెలిపించుకోవాలా అని చెప్పి ఒక ప్రణాళికతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముందుకు పోతా ఉంది. మరి ఆ క్రమంలోనే ఈరోజు ఇప్పటికే మొన్నటి ఈరోజు కడప అన్నమయ్య జిల్లాల్లోనూ, ఈరోజు కర్నూలు నంద్యాల జిల్లాలోను, మరి రేపు చిత్తూరు తిరుపతి జిల్లాల్లోనూ మనం ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం